చిన్న పెద్ద ఎదురు చూసే రాఖీ పండుగ వచ్చేస్తుంది. సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయతకు గుర్తుగా రక్షాబంధన్ జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున అక్కా చెల్లెళ్ళు తమ సోదరుల చేతికి రాఖీ కడతారు. మిఠాయిలు తినిపించి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఈ క్రమంలో సోదరీమణులకు అండగా ఉంటామని అన్నా తమ్ముళ్ళు వాగ్దానం చేస్తారు. మరి ఈ సంవత్సరం రాఖీ ఎప్పుడు వచ్చింది? ఏ సమయంలో రాఖీ కట్టాలి? ఏ సమయంలో కట్టకూడదు? ఎవరికి రాఖీ కట్టాలి అని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం ఏటా శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధన్ జరుపుకుంటారు. ఈ సంవత్సరం రాఖీ పండుగ ఆగస్టు 9వ తేదీన శనివారం రోజున వచ్చింది. అయితే శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదని, భద్రాచలం ముగిసిన తర్వాత అపర్ణాహ కాలంలో కట్టాలని ప్రముఖ జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. భద్రకాలంలో ఎందుకు రాఖీ కట్టకూడదంటే, పురాణాల ప్రకారం సూర్యదేవుని కుమార్తె భద్ర అని చెబుతారు. ఆమె పుట్టుకతోనే దుష్ట స్వభావం కలదని, ఈ క్రమంలోనే ఆమె చేసే పనుల వల్ల శుభకార్యాల్లో ఇబ్బందులు తలెత్తుతాయని, ఈ కారణంగానే భద్రకాలంలో శుభకార్యాలు జరపకూడదంటారని చెబుతున్నారు. మరో కారణం ఏంటంటే, వైదిక పంచాంగం ప్రకారం భద్ర అనేది ఒక తిథిలోని సగభాగం. ఇది ప్రతి పౌర్ణమి, అమావాస్య తిథిలలో ఉంటుంది. చంద్రుడు కర్కాటకం, సింహం, కుంభం లేదా మీన రాశులలో ఉన్నప్పుడు భద్రకాలం ప్రారంభమవుతుంది. ఈ రాశులలో చంద్రుడు ఉన్నంతసేపు భద్రకాలం ఉంటుంది. ఈ సమయంలో ఏ శుభకార్యాలు చేసినా ఆటంకాలు ఎదురవుతాయని, అశుభం కలుగుతుందని నమ్ముతారు. అందుకే భద్రకాలం ముగిసిన తర్వాత రాఖీ కట్టాలని చెబుతున్నారు. సోదరుల మేలు కోరే పండుగ రాఖీ కాబట్టి ఈ పర్వదినం రోజున భద్రకాలం ముగిసిన తర్వాత భద్రకాలంలో కాకుండా అపర్ణాహ కాలంలో కట్టాలని సూచిస్తున్నారు. సోదరులకు రాఖీ కట్టేందుకు ఆగస్టు 9వ తేదీ శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు శుభ సమయంగా చెబుతున్నారు. ఇలా శుభముహూర్తంలో కడితే సంవత్సరమంతా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని అంటున్నారు. సాధారణంగా రాఖీ పండుగ అంటే అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు మాత్రమే కట్టుకుంటారు. కానీ రాఖీ అనేది ఎవరైనా కట్టవచ్చని చెబుతున్నారు. సంవత్సరం పాటు ఎవరైతే మనకు రక్షగా ఉంటారని భావిస్తారో వారికి రాఖీ కట్టవచ్చని పురాణాలు చెబుతున్నాయని వివరిస్తున్నారు. భార్యాభర్తలు, తండ్రి కూతుళ్ళు, అక్కా తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు, స్నేహితులు కూడా రాఖీ కట్టుకోవచ్చని సూచిస్తున్నారు.